మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారంలో సంచలనం సృష్టించిన శ్రీధర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆటో ఈఎంఐ విషయంలో జరిగిన గొడవ, తన రెండో పెళ్లి విషయంలో జోక్యం చేసుకుంటున్నాడన్న అనుమానంతో ఒకరిని హత్య చేయగా ప్రతీకారంగా హతుడి వర్గం నిందితుడి తండ్రిని అంతమొందించారు. సూరారం గ్రామానికి చెందిన ప్రభు, శ్రీధర్లో ఇద్దరు మంచి మిత్రులు. వీరి మధ్య జరిగిన గొడవలే 2 హత్యలకు దారితీశాయి. ఇందులో 4 మహిళలు సైతం కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తేల్చారు. రామాయంపేట, తూప్రాన్లో జరిగిన వేర్వేరు సమావేశాలు ఈ 2 కేసుల నిందితుల వివరాలను వెల్లడించారు పోలీసులు. శ్రీధర్ సూరారానికి చెందిన తుపాకుల శోభ వద్ద ఆటో అద్దెకు నడిపేవాడు. అదే ఆటోను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏడాది క్రితం ముందస్తుగా ₹1,00,000 ఇచ్చాడు. మిగిలిన 19 నెలల ఈఎంఐలను తానే చెల్లిస్తానని శోభతో ఒప్పందం చేసుకున్నాడు. 11 నెలలు వాయిదాలు చెల్లించాక 19 కాకుండా 22 ఈఎంఐలు ఉన్నాయని తెలిసింది. ఈ విషయమై శ్రీధర్ శోభను నిలదీయగా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అప్పటి నుంచి వారి మధ్య వివాదం కొనసాగుతోంది. ఓసారి శ్రీధర్పై శోభ వర్గం కత్తితో దాడి చేసింది. 2 నెలల క్రితం శ్రీధర్ బంధువు దర్శన్ కుమార్తె శ్రావణిని ప్రభు రెండో వివాహం చేసుకున్నాడు. ఇటు ఆటో విషయం, అటు తన రెండో పెళ్లి విషయంలో శ్రీధర్ జోక్యం చేసుకుంటున్నాడని కక్ష పెంచుకుని అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. చివరకు ఆటోతో గుద్ది అంతమొందించారు. హత్యకు ప్రభు, ఇద్దరు భార్యలు మహేశ్వరి, శ్రావణులతో పాటు ప్రభు అక్క శోభ, చెల్లి చింతల సంధ్య, పెద్దబావ తుపాకుల మహేష్, చిన్నబావ చింతల ప్రశాంత్, బావమరిది సాంద్రు గణేష్ సహకరించినట్లు వివరించారు పోలీసులు. యాట శ్రీధర్ను ఈ నెల 22న హత్య చేయాలని ఇదే గ్రామానికి చెందిన రణబోయిన ప్రభు, తుపాకుల శోభ, పెండ్యాల చంద్రకాంత్, తుపాకుల మహేష్, చింతల ప్రశాంత్, సాంద్రు గణేష్, రణబోయిన శ్రావణి, రణబోయిన మహేశ్వరి, చింతల సంధ్య 2 ఆటోలో వెంబడించారు. శ్రీధర్ తన మేనల్లుడు మర్రికొక్కుల ప్రభాకర్తో కలిసి బైక్పై అనంతసాగర్లో ఉన్న బంధువుల ఇంటికి బయలుదేరారు. మొదట మక్కరాజుపేట వంతెన వద్ద నిందితులు శ్రీధర్ బైక్ను ఆపడానికి యత్నించారు. శ్రీధర్ భయపడి తన బైక్ను వేగంగా ఆపకుండా అనంతసాగర్ వైపు వెళ్లాడు. నిందితులు అంతకు మించి వేగంగా వెంటపడ్డారు. అనంతసాగర్ బస్టాప్ సమీపంలో ప్రభు ఆటోతో బైక్ను ఢీకొట్టడంతో శ్రీధర్ ఎగిరిపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. హతుడి తల్లి శ్యామల ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ మేరకు 9 మంది నిందితుల్ని ఈ నెల 24న పట్టుకున్నారు. వారు హత్యకు వినియోగించిన 2 ఆటోలతో పాటు 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని రిమాండ్కు తరలించారు. శ్రీధర్ హత్యతో అతడి కుటుంబీకులు రగిలిపోయారు. ఈ నెల 23న శ్రీధర్ మృతదేహాన్ని తూప్రాన్ ఆసుపత్రిలో భద్రపరిచారు. శ్రీధర్ తండ్రి కిషన్, మరో ఇద్దరు దిద్దికాడి లింగం, యాట లక్ష్మణ్లు ఆసుపత్రికి వచ్చారు. మృతదేహాన్ని చూసి ఆటోలో సూరారానికి వెళుతున్నారు. తూప్రాన్ చౌరస్తా సమీపంలో ఓ హోటల్లో ప్రభు తండ్రి యాదగిరి కనిపించాడు. అప్పటికే కోపంగా ఉన్న కిషన్ యాదగిరిపై దాడి చేసి ఆటోలో కిడ్నాప్ చేశారు. మార్గం మధ్యలో తీవ్రంగా కొట్టి హత్య చేశారు. మాసాయిపేట మండలం హకీంపేట వద్ద హల్దీవాగులో నడుముకు తాడుతో రాయి కట్టి పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కిషన్ను అతడితో పాటు ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటకొచ్చింది. యాదగిరిని హతమార్చిన 3 నిందితుల్ని రిమాండ్కు తరలించారు. శ్రీధర్ హత్య కేసులో 9 మంది, యాదగిరి హత్య కేసులో 3 జైలుకు వెళ్లారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరు కుటుంబాలు, గ్రామస్తులు భయపడుతున్నారు.